హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మీరు వేరు ఐటీ ఫార్మ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. అంటే ఈ డిఫరెన్సెస్ సిమిలారిటీస్ కనుక మీరు తెలుసుకుంటే మీరు సరైనటువంటి ఫామ్ ను ఉపయోగించి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే ఫామ్ 1 ఫామ్ 2 వాళ్ళు న్యూ రెజ్యూమ్ నుంచి ఓల్డ్ రెజ్యూమ్ కి మారాలంటే ఇబ్బంది లేదు, కానీ ఫామ్ 3 ఫామ్ 4 ఫిల్ చేసే వాళ్ళు 10 IEA సబ్మిట్ చేయాలి కనుక మీకు ఏ ఫామ్ సరిగ్గా సరిపోతుందో తెలుసుకుంటే మీరు దాని వల్ల ఈజీగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫామ్ 1 నుంచి ఫామ్ 4 వరకు ఉన్నటువంటి ఈ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంపెనీలకి, ఫార్మ్స్ కి అంటే LLPs వంటి వాటికి కాకుండా ఇండివిజువల్స్ కి, HUFs అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ కి, ప్రొప్రైటర్షిప్స్, పార్ట్నర్షిప్స్ అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్స్ కాకుండా ఉండే వాళ్ళకి ఈ ఫార్మ్స్ ఉపయోగపడతాయి. కనుక ఇప్పుడు మనం 4 ఫార్మ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి చూద్దాం. అసలు ఎన్ని రకాలుగా ఆదాయం అనేది చూపించాలి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా అనేది తెలుసుకోండి. ఫస్ట్ ఏంటంటే శాలరీ ఇన్కమ్ అంటే ఉద్యోగం నుండి వచ్చేటువంటి ఆదాయం. తర్వాత హౌస్ ప్రాపర్టీ నుంచి అంటే ఇంటి నుండి వచ్చేటువంటి ఆదాయం. ఇంటి నుండి వచ్చే ఆదాయం అంటే అద్దె వంటివి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ అదర్ సోర్సెస్ లో మీరు సేవింగ్స్ బ్యాంక్ నుంచి కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ గానీ, ఫ్యామిలీ పెన్షన్, షేర్ల నుంచి వచ్చేటువంటి డివిడెండ్ ఇవన్నీ ఉంటాయి. ఇది కాకుండా ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ అంటే వృత్తి లేదా వ్యాపారం నుండి వచ్చేటువంటి ఆదాయం. నెక్స్ట్ మూలధన లాభాలు లేదా క్యాపిటల్ గెయిన్స్ అంటారు. దీంట్లో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి అమ్మినప్పుడు వచ్చేటువంటి ఆదాయం కానీ, లేకపోతే ఇల్లు, స్థలాలు వంటివి అమ్మినప్పుడు వచ్చేటువంటి లాభాలు కానీ దీని కింద చూపించవలసి ఉంటుంది. అంటే ఇవి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అని మళ్ళీ వేరుగా ఉంటాయి. ఈ 5 కేటగిరీలోనికి రానటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఎగ్జెంప్ట్ కేటగిరీ కింద చూపించవలసి ఉంటుంది. వీటిల్లో అగ్రికల్చరల్ ఇన్కమ్, PPF నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ వంటివి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా అగ్రికల్చరల్ ఇన్కమ్ ని, PPF నుంచి వచ్చే ఇంట్రెస్ట్ వంటి వాటిని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరెవరు ఏ ఫార్మ్స్ ఫిల్ చేయాలో చూద్దాం. ఇక్కడ 4 ఫార్మ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇండివిజువల్స్ కి, HUFs కి. ఈ 4 ఫార్మ్స్ లో అన్నిటికంటే ITR 1 ఫిల్ చేయటం చాలా సులువు. అన్నిటికంటే కష్టమైనటువంటిది ITR 3. ఎందుకంటే దీంట్లో అన్ని రకాలైనటువంటివి ఉంటాయి. అంటే ఇది మాస్టర్ ఫామ్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. అన్నిటికంటే సులువుగా ITR 1 ని ఫిల్ చేయొచ్చు. ఈ ITR 1 ని ఫిల్ చేయాల్సిన వాళ్ళకి బిజినెస్ నుంచి కానీ, ప్రొఫెషన్ నుంచి కానీ ఆదాయం ఉండకూడదు. ఇప్పుడు ITR 1 కి, ITR 2 కి సిమిలారిటీస్ ఏంటో చూద్దాము. తర్వాత డిఫరెన్సెస్ కూడా చూద్దాం. ITR 1 ఇండివిజువల్స్ ఎవరైతే సాలరీడ్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు వాడుకోవాలి. ఈ సాలరీడ్ ఇన్కమ్ వాళ్ళు ITR 2 కూడా వాడుకోవచ్చు. ఒక హౌస్ ప్రాపర్టీ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఇలాంటివి ఉన్న వాళ్ళు వాడుకోవాలి. ఇక్కడ అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది 5000 రూపీస్ కంటే మించి ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు ITR 1 అనేది వాడుకోవాలి. ఇక ITR 2 లో ఎవరైతే క్యాపిటల్ గెయిన్స్ అంటే సాలరీడ్ పర్సన్ అయి ఉండి వాళ్ళు క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉంటాయో వాళ్ళు ITR 2 ఫిల్ చేయొచ్చు. అయితే ITR 1 లో ఒక హౌస్ ప్రాపర్టీ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ మాత్రమే చూపించాలి. కానీ ITR 2 లో ఒక హౌస్ ప్రాపర్టీ కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అయితే ఈ రెండిట్లో కామన్ గా ఏంటంటే బిజినెస్ ఇన్కమ్ ఉండకూడదు. అంటే ITR 1 లో కానీ, ITR 2 లో కానీ బిజినెస్ నుంచి కానీ, ప్రొఫెషన్ నుంచి కానీ ఆదాయం ఉన్న వాళ్ళు ఈ 2 ఫార్మ్స్ వాడటానికి వీల్లేదు. ఇక్కడ చూడండి, క్యాపిటల్ గెయిన్స్ కూడా ITR 2 లో ఉంటుంది. ITR 1 లో క్యాపిటల్ గెయిన్స్ ఉండవు. అంటే ఎవరికైతే క్యాపిటల్ గెయిన్స్ అంటే ఎవరైతే ఉద్యోగస్తులు షేర్స్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే ఇల్లు, స్థలాలు వంటి వాటిలో పెట్టి దాని నుంచి క్యాపిటల్ గెయిన్స్ పొందుతారో వాళ్ళు ITR 2 ఫిల్ చేయొచ్చు. కానీ బిజినెస్ లేదా ప్రొఫెషన్ నుంచి ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రం ఇది వాడటానికి వీల్లేదు. ఇక ITR 1 కి 4 కి మధ్య కూడా కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి చూడండి. ITR 1 అనేది ఎవరైనా ఒక కంపెనీలో డైరెక్టర్ అయి ఉంటే వాళ్ళు ఫిల్ చేయకూడదు. అలాగే ఇక్కడ కూడా సేమ్. రెండోది, ఏదైనా అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ కనుక ఉంటే అలాంటి వాళ్ళు ITR 1 ని ఫిల్ చేయకూడదు. సేమ్ వాళ్ళు ITR 4 ని కూడా ఫిల్ చేయడానికి వీల్లేదు. అలాగే చూడండి, ఎనీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అవుట్ సైడ్ ఇండియా అంటే ఫారిన్ లో అంటే విదేశాల్లో ఏదైనా ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఈ 2 ఫార్మ్స్ ఫిల్ చేయడానికి వీల్లేదు. అయితే ఇక్కడ చూడండి, ఒక ఇండివిజువల్ కి 50 lakhs కంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటే వీళ్ళు ఈ ఫామ్ వాడటానికి వీల్లేదు. అంటే ఇక్కడ కూడా చూడండి, టోటల్ ఇన్కమ్ అనేది 50 lakhs కంటే ఎక్సీడ్ అయి ఉండకూడదు. అంటే 50 lakhs కంటే ఎవరికైతే ఆదాయం ఎక్కువగా ఉండదు అంటే 50 lakhs లోపు ఆదాయం ఉన్నవారు మాత్రమే ITR 1 ని కానీ, ITR 4 ని కానీ వాడుకోవాలి. అయితే ఇక్కడ ITR 4 లో ఎగ్జంప్షన్ ఏంటంటే ప్రిజంప్టివ్ ఇన్కమ్ కింద ఎవరైతే ఇన్కమ్ ని చెప్తున్నారో మాకు ఇంత ఇన్కమ్ ఉంటుంది అని ఎవరైతే రివీల్ చేస్తున్నారో బిజినెస్ లేదా ప్రొఫెషన్ కింద, ఆ రివీల్ చేసే వాళ్ళు వాళ్ళ టోటల్ రిసిప్ట్స్ లో 75 లక్షల వరకు ఉండొచ్చు. ఆ 75 లక్షల్లో 5% కంటే మించి క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగని వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. అంటే ఎవరికైతే వాళ్ళ గ్రాస్ రిసిప్ట్స్ లో అంటే వాళ్ళు మొత్తం రిసీవ్ చేసుకున్నటువంటి వాటిలో 5% కంటే తక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వారు ఈ ITR 4 వాడుకోవచ్చు. అయితే డిఫరెన్సెస్ ఏంటంటే ITR 1 కి 4 కి ఇది బిజినెస్ లేదా ప్రొఫెషన్స్ అంటే శాలరీ కూడా ఉండొచ్చు, బిజినెస్ లేదా ప్రొఫెషన్ ఉండొచ్చు. అంటే ITR 1 లో మీరు 3 రకాలైనటువంటి ఆదాయం ఉన్న వాళ్ళు చూపించుకోవచ్చు. అంటే శాలరీ నుంచి ఆదాయం చూపించవచ్చు, హౌస్ ప్రాపర్టీ నుంచి ఆదాయం చూపించవచ్చు, అదర్ సోర్సెస్ నుంచి ఆదాయం చూపించవచ్చు. ఇక ఇది
ఎగ్జామ్ ఇన్కమ్ కింద వస్తుంది కాబట్టి ఇది అన్నిట్లో ఉంటుంది. ITR 2 లో వచ్చేసి శాలరీ ఇన్కమ్ చూపించొచ్చు, హౌస్ ప్రాపర్టీ నుంచి అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి హౌస్ ప్రాపర్టీ నుంచి ఆదాయం చూపించొచ్చు, అదర్ సోర్సెస్ నుంచి చూపించొచ్చు, అగ్రికల్చరల్ ఇన్కమ్ ఎగ్జామ్టింగ్ కింద కాబట్టి అది కూడా 5,000 కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు, క్యాపిటల్ గెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ITR 2 వాడచ్చు. ITR 3 ఎవరు వాడచ్చు అంటే దీంట్లో 5 రకాలైనటువంటి ఆదాయము ఉన్న వాళ్ళు వాడచ్చు. అంటే శాలరీ ఇన్కమ్ వాడచ్చు, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, అదర్ సోర్సెస్ ఉన్న వాళ్ళు, క్యాపిటల్ గెయిన్స్ ఉన్న వాళ్ళు, బిజినెస్ లేదా ప్రొఫెషన్ నుంచి ఇన్కమ్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. ITR 4 ఎవరు వాడుకోవాలంటే శాలరీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, అన్ హౌస్ ప్రాపర్టీ ఉన్న వాళ్ళు, అదర్ సోర్సెస్ ఉన్న వాళ్ళు, బిజినెస్ లేదా ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. కానీ దీంట్లో క్యాపిటల్ గెయిన్స్ ఉండవు. క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఆదాయం ఉన్న వాళ్ళు ITR 4 వాడుకోవడానికి వీల్లేదు, వీళ్ళు ITR 3 లోనే వాడుకోవాలి. 5 రకాల ఆదాయం ఉన్న వాళ్ళు ITR 3 ని వాడుకోవచ్చు. అంటే శాలరీ ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్, తర్వాత క్యాపిటల్ గెయిన్స్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎగ్జంప్షన్ ఉంది. కానీ ITR 3 లో మాత్రం 5 రకాల ఆదాయాలు ఉన్న వాళ్ళు ఈ ఫామ్ లో ఇన్కమ్ ని చూపించుకోవచ్చు. అందుకనే దీన్ని మాస్టర్ ఫామ్ అన్నారు. ఈ ITR 3 ఫిల్ చేయడం అనేది కొంచెం క్లిష్టతరమైనటువంటి విషయం కూడా అయినప్పటికీ అది పెద్ద కష్టమేం కాదు, చూసి నేర్చుకుంటే ఈజీగానే చేసుకోవచ్చు. ITR 1 అనేది ఎందుకు ఈజీ అంటే దీంట్లో శాలరీ ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ, అదర్ సోర్సెస్ ఈ మూడే ఉంటాయి కాబట్టి సులువుగా వీళ్ళు ఫిల్ చేసుకోవచ్చు. ITR 2 లో వచ్చేసి ఈ మూడే కాకుండా షెడ్యూల్ క్యాపిటల్ గెయిన్స్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ కూడా ITR 2 లో చూపించవచ్చు. ITR 4 లో వచ్చేసి క్యాపిటల్ గెయిన్స్ ఉండవు కానీ దీంట్లో మిగిలిన 4 హెడ్స్ ఉంటాయి. ITR 3 లో వచ్చేసి అన్ని హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ దీని కింద చూపించవచ్చు. సో ఇప్పుడు ఈ 4 ఫార్మ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ తెలుసుకున్నారు కదా. మీరు అసలు ఏది ఫిల్ చేయాలన్నా ఎలా చూడాలి, ఎలా చేయాలి అనేది చూద్దాం. మొదటగా మీరు ఏ ఫార్మ్స్ రిసీవ్ చేసుకోవాలి. అవి ఏంటంటే ఫార్మ్ 26AS. 26AS అంటే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లో నుంచి మొదటగా లాగిన్ అయ్యి అక్కడ నుంచి ఈ ఫైల్ సెక్షన్ లోకి వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో వ్యూ ఫార్మ్ 26AS అని ఉంటుంది. అక్కడ నుంచి గనుక మీరు ఆ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎంత ట్యాక్స్ డిడక్ట్ అయింది, లేదంటే ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేయబడింది సోర్స్ లో అనేది మీకు తెలుస్తుంది. TDS కానీ TCS కానీ ఇక్కడ మీకు తెలుస్తుంది. దీన్ని మీరు చూసుకోవచ్చు. ఇది కాకుండా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అంటారు. అంటే ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది దీంట్లో. AIS అనే ఫామ్ ని కూడా ఈ ఫైలింగ్ లోనే అంటే లాగిన్ అయిన తర్వాత అక్కడ మీరు ఈ ఫైలింగ్ పోర్టల్ లోనే ఇది మీకు కనిపిస్తుంది. AIS ని కూడా డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీరు చేసినటువంటి అన్ని ట్రాన్సాక్షన్లు రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే మీకు ఎంత TDS డిడక్ట్ అయింది, మీ స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఎంత ట్యాక్స్ కట్ అయింది, తర్వాత లాస్ట్ ఇయర్ మీరు ఎంత IT రిఫండ్ కోరారు, ఎంత ఇచ్చారు, అంటే ట్యాక్స్ రిఫండ్ ఇంట్రెస్ట్ తో వస్తే ఆ వివరాలు కూడా దీంట్లో ఉంటాయి. ఈ వివరాలన్నీ కాకుండా ఇంకా వేరే ఏమన్నా పెండింగ్ గానీ కంప్లీటెడ్ ప్రొసీడింగ్స్ ఏమన్నా ఉన్నా, GST ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఫారిన్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, మొత్తం దీంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి ఈ 2 ఫార్మ్స్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇక శాలరీ ఎంప్లాయీకి అయితే ఫార్మ్ 16 అనేది ఇస్తారు. ఇక్కడ బిజినెస్ వాళ్ళకైతే ఫార్మ్ 16A, ఈ ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళకి ఫార్మ్ 16A అనేది ఇస్తారు. ఫార్మ్ 16 కి ఫార్మ్ 16A కి డిఫరెన్స్ ఏంటంటే ఫార్మ్ 16 లోనేమో శాలరీ ఇన్కమ్ ఏదైతే ఎంప్లాయర్ తమ ఎంప్లాయీస్ కి TDS డిడక్ట్ చేసి ఇచ్చినటువంటి అమౌంట్ ఫార్మ్ 16 లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఫార్మ్ 16A లో అయితే అదర్ దెన్ శాలరీ అంటే శాలరీ కాకుండా వేరే ఇన్కమ్ అంటే బిజినెస్ లేదా ప్రొఫెషన్ అంటే ఫ్రీలాన్స్ వర్క్స్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 194J కింద 30,000 సంస్థ నుంచి ఎవరైనా ఒక ప్రొఫెషనల్ కి ఇన్కమ్ గనుక పే చేయడం జరిగితే ఆ 30,000 దాటిన తర్వాత నుంచి వాళ్ళు TDS డిడక్ట్ చేయాలి. కాబట్టి ఆ డిడక్ట్ చేసినటువంటి అమౌంట్ ఈ ఫార్మ్ 16A అనే దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎవరైతే డిడక్ట్ చేస్తారో వాళ్ళు ఇష్యూ చేస్తారు. అది మీ ఫార్మ్ 26AS లో మీరు చూసుకోవచ్చు, కూడా చెక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక ఫార్మ్ 16B అంటే ఏంటంటే సేల్ కన్సిడరేషన్. ఏదైనా ఒక ప్రాపర్టీకి 50 lakhs కంటే ఎక్కువగా ఉంటే గనక దాని మీద 1% TDS అంటే రెసిడెంట్ ఇండియన్ కి 1% TDS అనేది డిడక్ట్ చేయాలి. అది బయ్యర్ బాధ్యత, సెల్లర్ బాధ్యత కాదు. అంటే ఎవరైతే కొనుక్కుంటున్నారో ఆ ప్రాపర్టీని 50 లక్షల కంటే ఎక్కువగా కొనుక్కుంటుంటే దాని మీద 1% TDS డిడక్ట్ చేసి ఏదైతే TDS డిడక్ట్ చేయడం జరుగుతుందో అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కట్టి దాన్ని 16B అనే దాన్ని సెల్లర్ కి ఇష్యూ చేయాలి. అప్పుడు ఆ సెల్లర్ ఆ ట్యాక్స్ ని మళ్ళీ వాళ్ళ ఐటీలో ఫైల్ చేసుకుని క్లెయిమ్ చేసుకుని తెచ్చుకుంటారు. ఇది ప్రాసెస్. అయితే మామూలుగా గవర్నమెంట్ వాల్యూకే రిజిస్టర్ చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు కనుక ఎక్కువ మందికి ఈ సెక్షన్ గురించి తెలియకపోవచ్చు. దీని గురించి కూడా అవగాహన కోసం తొందరలో ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ ఫార్మ్స్ అన్ని దగ్గర పెట్టుకోవాలి. అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే ఫార్మ్ 16, ఫార్మ్ 16A, ఫార్మ్ 16B డిఫరెంట్. అంటే 3 ఫార్మ్స్ ఉంటాయి. ఈ 3 ఫార్మ్స్ వేర్వేరు. ఇవి కాకుండా ఫార్మ్ 16 లోనే సెక్షన్ A, సెక్షన్ B అని 2 ఉంటాయి. ఫార్మ్ 16 లో ఉన్నటువంటి 16A అని 16B అని అంటారు. దానికిను ఫార్మ్ 16B కి కన్ఫ్యూజ్ అవ్వద్దు, అంటే డిఫరెన్స్ ఉంది. ఫార్మ్ 16 లో ఇచ్చేటువంటి సెక్షన్ A, సెక్షన్ B కి ఏంటంటే పాన్ కార్డ్ వివరాలు, ఎంత శాలరీ కట్ చేశారు, వాళ్ళు వర్క్ చేసినటువంటి పీరియడ్, ఈ వివరాలన్నీ ఫార్మ్ 16 లో ఉంటాయి. కాబట్టి సెక్షన్ A లో పాన్ కార్డు, డిడక్టర్ వివరాలు, ఎవరి అమౌంట్ అయితే డిడక్ట్ చేయబడిందో వాళ్ళ వివరాలు, ఇలాంటివన్నీ ఫార్మ్ 16 లో ఏ సెక్షన్ లో ఉంటాయి. B సెక్షన్ లోనేమో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పీరియడ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఫార్మ్ 16A అనేది డిఫరెంట్ కనుక
కనుక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫామ్ 16 వేరు, ఫామ్ 16A వేరు, ఫామ్ 16B వేరు. ఫామ్ 16 అంటే సాలరీడ్ ఎంప్లాయీస్ కి ఎంప్లాయర్ ట్యాక్స్ డిడక్ట్ చేసినప్పుడు ఇష్యూ చేసేటువంటి ఫామ్. 16A అంటే బిజినెస్ లేదా ప్రొఫెషన్ ఇన్కమ్ నుంచి TDS డిడక్ట్ చేసినప్పుడు ఇష్యూ చేసేటువంటి, ఎవరైతే డిడక్ట్ చేశారో డిడక్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరికైతే డిడక్ట్ చేయబడిందో వారికి ఇచ్చేటువంటి ఫామ్ ని ఫామ్ 16A అంటారు. ఫామ్ 16B అంటే ఎవరైతే ప్రాపర్టీని అమ్ముతారో ఆ అమ్మిన వాళ్ళకి 50 లక్షల కంటే సేల్ కన్సిడరేషన్ కనుక ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు బయ్యర్ 1% TDS డిడక్ట్ చేసి ఇష్యూ చేసేటువంటి ఫామ్ అన్నమాట. ఇప్పుడు 4 ఫామ్స్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ తెలుసుకున్నారు కదా. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.